హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. సీనియర్లు ఉన్న అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు. గవర్నర్ పదవి దక్కడానికి కారణాలు అదేనా? ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపింది అధిష్టానం. సీనియర్లు ఎంతమంది ఉన్నా అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి దక్కడంపై పాలిటిక్స్లో సర్వత్రా చర్చ నడుస్తుంది. అశోక్ గజపతిరాజు వైపు ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపడానికి కారణాలేంటి? అసలు అశోక్ గజపతిరాజు ఎవరు అంటే, అశోక్ గజపతిరాజు భారతదేశ సంస్థానాల్లో అత్యంత గౌరవం పొందిన గజపతిరాజుల సంస్థాన వారసులు. అశోక్ గజపతి తండ్రి పివిజి రాజు చివరి పట్టాభిషిక్తుడు. రాజ్యాంగం ఏర్పడిన తరువాత పివిజి రాజు రాజకీయాల్లో కూడా రాణించారు. పివిజి రాజు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన రాజకీయ వారసుడే అశోక్ గజపతిరాజు. రాజకీయాల్లో అశోక్ టీడీపీ అధినేత చంద్రబాబుకు సమకాలీకులు. రాష్ట్ర కేంద్ర మంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. రాజకీయాల్లో నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. అంతటి ట్రాక్ రికార్డున్న ఆ పెద్దాయనకు ఇప్పుడు గవర్నర్ గిరి దక్కింది. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన టీడీపీ సీనియర్ నేత. పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించిన అశోక్ గజపతిరాజు 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా విజయనగరం నుండి ఎన్నికయ్యారు. కీలక రాష్ట్ర మంత్రి పదవులతో పాటు 2014 మోడీ క్యాబినెట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చిన నేత. 2024 ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అయ్యారు. అప్పటి నుంచి అతని సిన్సియారిటీ నేపథ్యంలో తప్పకుండా కీలక పదవి దక్కుతుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు సంక్షోభంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబుకు వెన్నుదున్నగా నిలబడ్డ నేతగా పేరున్న అశోక్ గజపతికి దక్కనున్న ఆ కీలక పదవి ఏంటా అని సర్వత్రా చర్చ జోరుగా సాగింది. అశోక్ గజపతిరాజుకి ఆయన లెగసీకి తగ్గట్టు పదవి దక్కుతుందని, అందులోనూ గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ ఎన్నికలు జరిగిన నాటి నుండి కార్యకర్తలతో జోరుగానే సాగింది. అదే విషయం తొలిసారి నిజమైంది. మోదీ ప్రధానిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి అంటే ఆయనకు కూడా అపారమైన అభిమానం ఉంది. ఎంతో సింపుల్గా ఉండే అశోక్కి పదవులపై ఎప్పుడూ ఆపేక్ష లేదు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన నోరు మెదిపి నాకు ఈ పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు. పదవులు నేరుగా ఆయన వద్దకే వచ్చేవి. ఇప్పుడు అదే జరిగింది. గవర్నర్పై ఎన్నో ఊహాగానాలు ఉన్నా ఆయన మాత్రం ఎవరిని నోరు తెరిచి అడగలేదు. కానీ గోవా గవర్నర్గా నియమించినట్లు సడన్గా రాష్ట్రపతి భవన్ నుండి ప్రకటన విడుదలయ్యింది. అశోక్ గజపతిరాజు 1978లో తొలిసారి జనతా పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి 1983 నుండి 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు మినహా 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలుస్తూనే వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో తొలిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా పనిచేసే తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అనేక వినూత్న సంస్కరణలతో బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. అయితే 2019 వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడూ లేని విధంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వంలోనే మానస్ చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత గజపతిరాజును మానస చైర్మన్గా నియమించింది.
ఏపీ ప్రభుత్వం. ఆ తరువాత హైకోర్టు ఆదేశాలతో తిరిగి మానస చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కూడా అనుకోని పరిస్థితుల్లో అనేక కేసులు అశోక్ గజపతిరాజుపై నమోదైనాయి. అలా ఎప్పుడూ లేని విధంగా 75 సంవత్సరాల వయసులో అశోక్ గజపతిరాజు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఏ రోజు పక్కచూపులు చూడకుండా పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల అశోక్ చూపిన అభిమానానికి పార్టీ ఇచ్చిన అరుదైన గౌరవంగా ఆయన అభిమానులు భావిస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.